అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం చేస్తాను. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగిందంటే, భరణి గారు కెప్టెన్ అయ్యారండి. భరణి గారు ఎందుకు కెప్టెన్ అయ్యారంటే, 'బిగ్ బాస్' అవకాశం ఇచ్చారు. లాస్ట్ ఛాన్స్ కాబట్టి, అతను ఒక్కడే అవ్వలేదు కాబట్టి ఈ సీజన్‌లో. ఆ తర్వాత అది కూడా ఇమ్యూనిటీ పవర్ ఉండదని చెప్పారు. ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్స్ కాబట్టి అందరూ డైరెక్ట్ నామినేషన్స్ అయిపోయారు. ఒక కళ్యాణ్ టికెట్ ఫినాలే కాబట్టి కళ్యాణ్‌కి తప్ప మిగతా అందరూ నామినేట్ అయ్యారు. ఆ నామినేట్ అయిన తర్వాత భరణి గారికి మాత్రమే ఈ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి, ఇమ్యూనిటీ లేదని చెప్పారు. బానే ఉంది. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి గదా! కానీ జాగ్రత్తగా చూసుకోమని మాత్రం చెప్పారండి. ఆ తర్వాత గేమ్ పెట్టారండి. ఎందుకంటే ఇది తర్వాత యూజ్ అవుతదని చెప్పారనమాట. తర్వాత యూజ్ అవుతదని చెప్తే దానికోసం ఏం చేశారంటే ఒక అమౌంట్ పెట్టారండి. ఒక ఏంటి 0, 50,000, 1,00,000, 1.5 lakh, తర్వాత 2,00,000, 250,000, 2,50,000 పెట్టారండి. పెట్టిన తర్వాత ఎందుకంటే ఎంత వరకు వాళ్ళు దాన్ని అంటే ఎవరికి అంత కేపబిలిటీ ఉందని చెప్పి తర్వాత అది యూజ్ అవుతుందని చెప్పారనమాట. చెప్తే దీనికేంటంటే ఒక గేమ్ పెట్టారనమాట. గేమ్ ఏంటి? పైనుంచి బాల్ పడతది. గార్డెన్ ఏరియాలోనే ఉంటారు వీళ్ళందరూ. పైనుంచి బాల్ పడతది. ఆ బాల్ తీసుకోవాలి. ఆ బాల్ తీసుకొని వాళ్ళు ఎవరినైనా ఏంటి ఇంత అమౌంట్‌కని చెప్పేసి వాళ్ళెవరినైనా సెలెక్ట్ చేస్తే, మళ్ళీ దాంట్లో మిగతా కంటెస్టెంట్స్ ఒప్పుకోవాలనమాట. ఒప్పుకుంటే అది వాళ్ళకి తీసుకోవచ్చు. కానీ ఒప్పుకోకపోతే వాళ్ళు తీసుకోలేరండి. వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు తీసుకోలేరు. అలాగా ఫస్టేమో డెమోన్‌కి దొరికిందండి బాలు. డెమోన్‌కి దొరికితే డెమోన్‌కి సుమన్ శెట్టి గారికిచ్చారు. 1,00,000 అని చెప్పాడు. 1,00,000కి అందరూ యాక్సెప్ట్ చేశారనమాట. సంజన అందరూ యాక్సెప్ట్ చేశారు. తర్వాత సెకండ్ బాలేమో భరణి గారికి దొరికింది. భరణి గారు తనూజకి 2,00,000 అని చెప్పారు. దానికి కూడా సంజన గారు, మిగతా డెమోన్ ఈళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. తర్వాత థర్డ్ బాలు కళ్యాణ్‌కి దొరికిందండి. కళ్యాణ్‌కి దొరికితే కళ్యాణ్ ఏం చేశాడు? ఇమాన్యుయల్‌కి ఇచ్చాడనమాట. కళ్యాణ్ గేమ్ ఆడకూడదు కదా! అందుకు కళ్యాణ్ ఆడొచ్చు. కళ్యాణ్‌కి ఇవ్వకూడదనమాట. అయితే కళ్యాణ్ ఏం చేశాడు? ఇమాన్యుయల్‌కి ఇచ్చాడు. ఇమాన్యుయల్‌కి ఎంత 2,50,000 అనమాట. 50,000 ఇస్తే అతనికి కూడా కేపబిలిటీ ఉంది. అతను కూడా డిజర్వ్ అని చెప్పేసి అందరూ ఒప్పుకున్నారు. అందరూ ఒప్పుకున్నారు. బానే ఉందండి. మధ్యలో కాసేపు డెమోన్‌కి ఎవరు సపోర్ట్ చేయలేదని రీతు ఒకతే సపోర్ట్ చేసేది కదా! రీతు గురించి బాధపడ్డాడనమాట డెమోను. తర్వాత ఫోర్త్ బాల్ ఇమాన్యుయల్‌కి దొరికిందండి. ఇమాన్యుయల్‌కి దొరికితే పాపం సంజన గారికి ఇస్తానన్నాడనమాట. ఎంతంటే 1,50,000 అనమాట. అయితే ఎవ్వరూ ఒప్పుకోలేదండి. డిజర్వ్ కాదని అన్నారు. అన్‌డిజర్వ్ అని చెప్పారు. పోనీలెండి పోయింది. అది ఒప్పుకోకపోతే ఆ అమౌంట్ అది వదిలేసారనమాట. తర్వాత ఫిఫ్త్ బాల్ పడింది. ఫిఫ్త్ బాలు సుమన్ శెట్టి గారికి పడితే డెమోన్ పవన్‌కి ఇచ్చాడనమాట. డెమోన్ పవన్‌కి ఎంత 1,00,000, 1,50,000 ఇచ్చాడు. 1,50,000 కూడా అందరూ డిజర్వ్ అన్నారు. అందరూ ఓట్ చేశారు. అదే డిజర్వ్ అని చెప్పేసేసి సపోర్ట్ చేశారు. తనకి డెమోన్ కూడా ఇచ్చారు. లాస్ట్ మన ఎవరు సంజన గారికి దొరికిందండి బాల్. సంజన గారికి దొరికితే ఉన్నది ఇంక లాస్ట్ 2 ఛాన్సెస్ అనమాట. 0, 50,000. తను 50,000 తీసుకొని భరణి గారికి 0 ఇస్తానంటే 50,000కి అసలు ఎవ్వరూ ఒప్పుకోలేదండి మొత్తం. అసలకి చెత్త కూడా పాపం ఎంత బాధ అనిపించిందో. ఆ తర్వాత భరణి గారికి అందరూ సపోర్ట్ చేశారు. ఒక ఇమాన్యుయలే సంజన గారికి సపోర్ట్ చేశాడు. డెమోన్ కూడా సపోర్ట్ చేశాడు. మిగతా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. పాపం అనిపించింది. బాధ అనిపించింది. జైల్లో పెట్టేశారు. అయితే దీనికోసం 0 తనకొచ్చింది కాబట్టి బిగ్ బాస్ జైల్‌లో పెట్టేశారు. జైల్‌లో పెట్టినందుకు కూడా కాదా పాపం అలా అన్ని ప్రతి వారంలో ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతి వీక్‌లో సంజన గారినే అలా ఎలివేట్ చేస్తున్నారు. ప్రతి దానికి చూసారా ఇప్పుడు కూడా సంజన గారు ఎలివేట్ అయ్యారు. ఫైనల్లీ విన్నర్ కూడా సంజన గారే అవుతారు. చూదురు గాని. ఎందుకంటే అంత అవసరం లేదసలు ఆవిడని అంత ఎలివేట్ చేయడానికి. ఒక సీజన్‌లో సన్నీని ప్రతిసారి నామినేషన్ అయిపోయేవాడు సన్నీ. ప్రతిసారి గొడవలే ప్రతిసారి. అలాగే ఈవిడ కూడా సంజన గారిని కూడా అలాగే చూపిస్తున్నారు. సంజన గారు కూడా లాస్ట్‌లో కూడా ఒక బిగ్ బాస్ ఒక మాట అన్నాడు. కష్టాన్ని తీసుకుంటేనే మంచిగుంటది లైఫ్ తర్వాత అని చెప్పారు. అంటే కష్టం వచ్చిన అమౌంట్‌కి డిజర్వ్ కాదన్నారు. 0కైతే ఎవ్వరు డిజర్వ్ కాదు. ఓన్లీ సంజన గారు మాత్రమే డిజర్వ్ అన్నారు. అది నాకు బాధ అనిపించిందండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ కాసేపటికి జైల్‌లో పెట్టేశారు సంజన గారిని. పనిష్మెంట్ అనమాట. పాపం చాలా బాగా ఏడ్చేసింది. విపరీతంగా ఏడ్చింది. నేను ప్రతిసారి ఇలాగే అంటే ఇమాన్యుయల్, డెమోను కొంచెం సర్ది చెప్పారు. తనూజకి మాత్రం ఒక గట్టిగా అందనమాట. ఒకటే ఒక మాట. వచ్చింది ఓదార్చడానికి. చేసేదంతా అమ్మాయే. కాకపోతే వచ్చిన తర్వాత ఏమంటుందంటే 5 మినిట్స్ కావాలని చెప్పింది. బాగా అడిగింది. బాగా చెప్పిందనమాట సంజన గారు. నాకు బా నచ్చింది ఆ విషయం. ఆ తర్వాత నెక్స్ట్ అండి ఏంటంటే హ్మ్.
సంజన గారు జైల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు నామినేషన్ అయిన వాళ్ళందరిలో సేఫ్ అవ్వడానికి ఒక గేమ్ పెట్టారండి. సేఫ్ అవ్వచ్చనమాట. అదేంటి నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వచ్చు. ఆ సేఫ్ అయ్యే గేమ్‌కి ఏంటంటే స్వింగ్ జరా అని ఒక గేమ్ పెట్టారు. దాంట్లో ఫస్ట్ రౌండ్‌కి మాత్రం సంజన గారు పాల్గొనకూడదు. మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చనమాట. ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ఇమ్ము, భరణి, అలాగే డెమోను, తనూజ, సుమన్ శెట్టి గారు పార్టిసిపేట్ చేశారు. దీనికి సంచాలకు మన కళ్యాణే టికెట్ టు ఫినాలే గెలిచాడు కాబట్టి. అయితే మన ఇదేంటి ఫస్ట్ ఇమాన్యుల్ గెలిచాడండి గేము. తర్వాత భరణి గారు, తర్వాత డెమోను, తర్వాత తనూజ, తర్వాత సుమన్ శెట్టి గారు గెలిచారు. బావుంది. గేమ్ బానే ఉంది. అంటే ఈజీగానే ఉన్నట్టు అనిపించింది మనకి. వాళ్ళకి కష్టంగా మనకు కష్టం ఉండదు గదా! ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సంజన గారిని ఒక్కళ్ళనే అలా చేసేసారని చెప్పి బాధ అనిపించింది. గేమ్‌లు గూడా ఇది మాత్రం డిఫరెంట్‌గా ఉంది ఈ సీజన్‌లో. ఆహ్, బావుంది నిన్న. నిన్న అనిపించింది. సంజన గారితో కొంచెం అనిపించలేదు. అంటే నాకు కూడా ఏడుపొచ్చింది. ఎందుకంటే నాకు సంజన గారు ఇష్టం. అందుకు. మా అమ్మగారు చూసారా ఎలా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నారు. ఆవిడకి ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఇష్టం లేదు. లేదండి సంజన గారు. నాకు చాలా ఇష్టం. సంజన గారు గేమ్ ఆడుతున్నప్పుడు గూడా జైల్లోకెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఆడుతుంటుంటే వాళ్ళకి మళ్ళీ ఆ కోపం ఉండదు, ఏముండదు. మళ్ళీ కాసేపటికి భరణి గారు అలాగ ఆడండి, భరణి గారు ఇలా సుమన్ శెట్టి అన్న ఇలా ఆడండి, అలా ఆడండి అని చెప్తుంటది. ఆమె ఏం తీసుకోదండి, లైట్ తీసుకుంటది అంతే పాపం. కానీ ఆవిడని టార్గెట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి నాకు అనిపించేది ఏంటంటే సంజన గారు ఈ సీజన్ విన్నర్ అనమాట. ఉంటామండి.